రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలో నటిస్తూనే రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయన టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఆర్ నారాయణమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను విమర్శించినట్లుగా ఉన్నాయి. తాజాగా ఆర్ నారాయణమూర్తి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నారాయణమూర్తి మాట్లాడుతూ తనకు 3 సార్లు టీడీపీ ఎంపీ సీటును ఆఫర్ చేసిందని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తనను రాజకీయాల్లోకి ఆహ్వానించిందని చెప్పుకొచ్చాడు. ఇటీవల కూడా ఒక పార్టీ నాయకుడు తనను కలిసి రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరాడట. కానీ నారాయణమూర్తి మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు. రాజకీయాలంటే తన దృష్టిలో 24 గంటలు ప్రజలకు సేవ చేయాలని, కానీ తనకు సినిమాలంటే ప్రాణం, సినిమాలు వదలలేనంటూ చెప్పుకొచ్చాడు. రెండూ కూడా మేనేజ్ చేయొచ్చని కొందరు అంటూ ఉంటారు, కానీ అది సాధ్యం కాదని, 2 పడవల ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే అంటూ సున్నితంగా పవన్ ను ఉద్దేశించి ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు చేశాడు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.